మంచిగున్న ఆరులా నేను చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. జగ్గారెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్, మరి రేవంత్ రెడ్డికి ఎందుకు పనిష్మెంట్? హైదరాబాద్ సర్కిల్ సీఎం హెలికాప్టర్ వాడకం, పొదుపు పాటిస్తున్న వన్నుడు పెద్ద నాటకం. పాలకుర్తి ఎమ్మెల్యే అత్తకు అవమానం, మర్యాదలకు కోడలకు చేస్తది కావచ్చు సన్మానం. ఇందిరమ్మ ఇల్లు కోసం తిరగబడ్డ ఒకే ఒక్కడు రోడ్డు మీద కూర్చొని అందరినీ ఆపిండు. వేములవాడల మొదలైన కూల్చివేతలు, సర్కార్ను తిట్టిండ్రు తీర్చలేదని వెతలు. తెలంగాణ రాష్ట్రం కోసం మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఎమ్మ కష్టపడుతున్నాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఒకటే తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు 47 సార్లు తిరిగిండు. సీఎం పదవిల నుంచి దిగిపోయే నాటికి 1000 సార్లు తిరుగుతాడు కావచ్చు. సరే, ఆ ముచ్చట నుంచితే సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ లీడరు రాహుల్ గాంధీని కలవకుంటూనే వస్తున్నాడట. ఓగాల కలిస్తే చేతుల చేసుకొని దిగిన ఫోటోలు ఎందుకు బయటకు వస్తలేవు కావచ్చు. ఏమో నాకేం అర్థమైతలేదు కానీ గీ ముచ్చటైతే నుర్రి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మజాక కుటుంబంతో సహా ఢిల్లీకి పోడు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఊకునుడా? అది జరిగే పనేనా? జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు గాని గెలిచేదుంటే తెలంగాణకు సీఎం క్యాండిడేట్ అంత ఇల్లో ఉన్నది కాబట్టి రాహుల్ గాంధీ వెనక ముందు ఆలోచన చేయకుండా అపాయింట్మెంట్ ఇచ్చిండు. భార్య బిడ్డతోని కలిసి ఢిల్లీకి పోయిన జగ్గారెడ్డి తన బిడ్డ పెళ్లికి ముహూర్తం పెట్టుకున్న ముచ్చట చెప్పిండట. అందుకే రాహుల్ గాంధీ చేతుల చెయ్యేసి నువ్వు ఖచ్చితంగా నా బిడ్డ లగ్గానికి రావాలి, 4 అక్షింతలేసి ఆశీర్వదించాలని చెప్పిండట, కోరిండట. దానికి రాహుల్ గాంధీ ఏమన్నాడో ఏమో మనకు తెలియదు గాని ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నది. చేతులు నొయ్యంగా షేరింగులు చేస్తున్నారు. 47 సార్ల ఢిల్లీకి తిరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దొరకని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ జగ్గారెడ్డికి ఎట్లా దొరికింది? రాష్ట్ర ముఖ్యమంత్రిని లెక్క చేయని రాహుల్ గాంధీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఇంత ఇల్వ ఇచ్చుడేంది అంటున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి సారు కలిస్తే ఇప్పటి వరకు ఒక్క ఫోటో ఎందుకు బయటికి లీకు కాలేదు? రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి కంటే ఏం తక్కువ? ఎందుకు కలుస్తలేడు రాహుల్ గాంధీ? తెలంగాణను రేవంత్ రెడ్డి వెళ్తున్న తీరు ఢిల్లీలో ఉన్నోళ్లకు నచ్చుతలేదా? ఎన్నికలప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అడ్డగోలు హామీలు ఇప్పించి వాళ్ళ ఇజ్జత్ తీస్తున్నందుకు కోపమా? ఎందుకు జగ్గారెడ్డి తీరుగా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతలేదని కామెంట్లు రాసుకుంటా గిర్ర తిప్పుతున్నారు ఈ ఫోటోను. పొద్దుగాల బండి తాళం తీసుకొని బయటికి పోతుంటే ఎక్కడికి అని అడిగిండు మా బాపు. అమ్మ కూరగాయలు తీసుకురమ్మన్నదాని నా నోట్ల నుంచి మాట గెలిందో లేదో కయ్యమని లేచింది నా మీదికి. ఏ పాటి దూరం ఉన్నది మార్కెట్, నడిచిపో, కాలు గుంజితే అనుకుంటే సైకిల్ దొక్కుకుంటా పో, అంతేగాని అంటే బండి వీసుడేంది, ప్రతి పనికి బండి వీసి బయ్య పోతానుడేంది అని కోప్పడ్డాడు. నాకు చెప్పినట్టు మన మంత్రులకు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేనట్టున్నది. చూడుర్రి ఎట్లా చేస్తున్నారో. చారానా చాయ్కి బారానా బస్ కిరాయి పెట్టినట వెనకట యోలో. ఆగో అట్లనే ఉన్నది మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ముచ్చట. హైదరాబాద్ లో ఉన్న బేగంపేట ఏరియా నుంచి రామోజీ ఫిలిం సిటీకి ఓనికే సీదా హెలికాప్టర్ ఎక్కుతున్నాడట. పొదుపు చేసుడంటే ఇగో గిట్ల చేయాలి, ఖర్చు తగ్గించుడంటే ఇగో గిది. అసలే సర్కార్ తన కోసిన ₹1 ఎక్కువ వెళ్ళదు కాబట్టి, రైతులకు రుణమాఫీ మొత్తం చేయలేదు కాబట్టి మంత్రులు ఇగో ఈ తీరుగా పొదుపు చేస్తున్నారట. అయితే ఈ హెలికాప్టర్ ఎక్కిపోడు కూడా చిన్న ముచ్చట కాదు. మంత్రి గారు పోయేది శ్రీమద్ భాగవతం అనే సినిమా ఓపెనింగ్ కార్యానికి పోతున్నాడట మంత్రి కోమటిరెడ్డి సారు. ఎంత గొప్ప కార్యమో, ఎంత గొప్ప సంకల్పమో చూడుర్రి. ఆ సినిమా ఓపెనింగ్ కోసమే హెలికాప్టర్ వాడుతున్నాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని చిన్న పనులకు కాదట. ఎంత అర్జెంట్ పని అయితే అట్లా చేస్తాడు మంత్రి సారు. హెలికాప్టర్ వేసుకొని పోతుంటే ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి
పోతాయో తెలియదు. హెలికాప్టర్లో కూర్చొని పోకుంటే ఎన్ని కోట్ల నష్టం జరుగుతుందో తెలంగాణకు అవన్నీ ఆలోచించే గాలి మోటార్ వేసుకొని పోతున్నాడు. లేకుంటే సింపుల్ గా కారు కాన్వాయ్ వేసుకొని పోయేటోడే. ఉత్త 40 కిలోమీటర్ల దూరానికే హెలికాప్టర్ వాడేటోడు కాదు మంత్రి వెంకటరెడ్డి. ఏదో అత్యంత గొప్ప పనికి మాత్రమే వాడతాడు. కాబట్టి 40 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ అవసరమా అని అనుకుండ్రి. సినిమా ఓపెనింగ్ కాబట్టి ఆ మహత్తర కార్యానికి ఇంకో 2 హెలికాప్టర్లు పెట్టినా తక్కువే అనుండ్రి. సరేనా? ఇన్ని రోజులు ఇండ్లు కూలగొట్టే బుల్డోజర్లు హైదరాబాద్తోని హైదరాబాద్ లా మహా సక్కదనం చేసినాయి కదా. జనాల ఏడుపులు, పెడబొబ్బలు, ఆర్ధనాదాలు, అయ్యో రామచంద్ర అనే తండ్లాటలు ఏం లేకుండా అందరికీ సంతోషం కలిగేటట్టు చేసిండు కదా. అగో ఆ సంబురం, ఆ సంతోషం తెలంగాణ చుట్టుపక్కల కూడా పాకేటట్టు చేస్తున్నది మన ఇందిరమ్మ రాజ్యం. ఎంత సక్కదనం ఉన్నదో చూడుర్రి కాంగ్రెస్ ఇండ్లు కూలగొట్టే కార్యం. దొంగ గవర్నమెంట్, లంగ గవర్నమెంట్, గవర్నమెంట్ దొంగలవాణి నాశమైపోతారు. నాకు ఇల్లే లేదురా, మీ బొద్దలు పెట్ట ఒక్క రూపాయి ఇవ్వకుండా కొబ్బ కూల కొడతారు మీరు. సావులు గాను మీరు నాశమైపోను. బరాబర్ ఏం చేస్తారు చెప్తారు. ఇప్పుడు గుంజుకొచ్చారు కదా, ఒక గుర్తు చచ్చిపోతా ఏముంది. ఉంటేది పోతుంది జన్మ. చూసిండ్రా తెలంగాణ సర్కార్ను ఎంత సంబరంగా మెచ్చుకుంటున్నదో. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడేమో గాని ఉన్న ఇండ్లు కూలగొడుతున్నారని ఆనందం పట్టలేకపోతున్నారు వేములవాడ జనాలు. వేములవాడ రాజన్న గుడికి పోయేటందుకు మూలవాగు మీద ఇంకో బ్రిడ్జ్ కడుతున్నారట. మరి ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ మంచిగా లేదో, లేకుంటే ఇండ్లు కూలగొట్టి కొత్త బ్రిడ్జ్ కడితే కాంగ్రెస్ సర్కార్ కు మంచి పేరు వస్తుందనో తెలియదు గాని కొత్తది కడదామని నిర్ణయానికి వచ్చిందట సర్కారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దానికి ఆలోచన చేసినట్టున్నాడు. అందుకే అర్ధరాత్రి పెద్ద బుల్డోజర్లను తీసుకొచ్చి ఇగో గిట్ల ఇండ్లు కూలగొట్టడు మొదలు పెట్టిందట. ఇంత మంచి పని చేసుకుంటా మా నోట్లే మట్టి కొడుతున్నందుకు ఆనందం ఆపుకోలేక గీ పెద్దవ్వ కాంగ్రెస్ సర్కార్ను అట్లా అన్నది. నష్టపరిహారం లేదు, నయా పైస లేదు, చెప్పక చెయ్యక ఇట్లా కూలగొట్టుడు ఏంది అని షాపులు నడుపుతున్నోళ్ళు అడ్డం తిరిగిండ్రు. తారీఖు సరే మీరు అన్నట్టు 15 తారీఖు వరకు మేము తీయకపోతే మీరు అడగండి. 14వ తారీఖు ఎట్లా తీస్తారు సార్? మీరు ఏ విధంగా తీస్తారు చెప్పండి. లోపల సామాన్లు ఉన్నాయి, 10 లక్షల సామాన్ ఏం చేస్తామండి? ఇన్నరా లోపట 10 లక్షల సామాన్లున్నాయి. చెప్పిన టైం కంటే ముందుగానే వచ్చి బిల్డింగ్ ను కూలగొడతాం, షటర్లను కట్ చేస్తామనుడేందని మొత్తుకుంటున్నారు. ఏదన్నా పని చేస్తే నష్టపరిహారం అనేది ఒకటి ఉంటది. అసొంటిది సర్కార్ నుంచి ఒక్క రూపాయి రాలేదు. ఇంత మంచి గవర్నమెంట్ ను మేమెన్నడూ చూడలేదు. రేవంత్ రెడ్డి సారు పరిపాలన మజాక అన్నట్టు చేస్తున్నాడు. ఒక్క షాప్ లో ఓనర్లనే కాదు, వేములవాడల చిన్న గుడిసెలు ఇండ్లు వేసుకున్నోళ్ళు కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేస్తున్న పనులకు ఏమైనా చేసినామా? ఏమైనా జాగాలు ఉన్నాయా మాకు? ఉన్న ఆధారానికి 4,000 5,000 తీసుకొని పింఛన్కి హాస్పిటల్ కూడా తిరిగినా కానీ కళ్ళు ఓడతలేవు ఈ ప్రభుత్వానికి. ఒక పింఛన్ అర్థం కడి చేసారు మా అమ్మకు, మా పింఛన్ కడి చేసారు ఫస్ట్ చూడుండ్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ తీసుకున్న నిర్ణయం తోటి ఆనందం ఆపుకోలేక హోర్డింగుల టవర్లు ఎక్కిండ్రు జనాలు. ఇంత మంచిగా మా ఇండ్లు కూలగొడుతున్నందుకు ఏం చేయాలనో తెలవక యమ ఖుషి అవుతున్నారు. మొన్నటిదాకా హైదరాబాద్ లా, రేపు ఇంకేం పట్టణంకి వస్తాయో బుల్డోజర్లు. ఎందుకైనా మంచిది కాంగ్రెస్ సర్కారు, ఇందిరమ్మ రాజ్యం, సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసే నిర్ణయాలకు సంబరపడటానికి రెడీగా ఉండుండ్రి. ఒక ఊరి పెద్ద మనిషి ఇంకో ఊరికి ఉత్త మనిషట. అట్లనే ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేకు ఆ నియోజకవర్గంలోనే ఇల్లు ఉంటది. బయటికి పోతే సర్పంచ్ కంటే అధ్వానంగా చూస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణను ఏలుతున్నది కాంగ్రెస్ సర్కార్ కాబట్టి ఎమ్మెల్యేలకు వాళ్ళ ఇంటోళ్లకు మస్తు ఇల్లు ఉంటది. ఎంత అంటే ఇగో గింత.
మేడం సార్ అయ్యయ్యో ఎంత గోస వచ్చింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి ఎన్నికలప్పుడు గాశారం మంచిగా లేక ఎమ్మెల్యే టికెట్ కోడలికి ఇవ్వాల్సి వచ్చింది గాని ఝాన్సీ రెడ్డే ఎమ్మెల్యే అవుతుండే. అసొంటి క్యాండిడేట్ ను సికింద్రాబాద్ బోనాల కాడ ఎట్లా బయటనే నిలబెట్టిండ్రో. నిలబెడితే కొద్దిసేపు ఆగైనా పోవచ్చు గాని అక్కడున్న సెక్యూరిటీ పోలీసులు ఎవరమ్మా నువ్వు అన్నారంటే ఎంత ఘోరం, ఎంత అవమానం. పాలకుర్తి నియోజకవర్గంలో పేరుకే యశస్విని రెడ్డి, ఎమ్మెల్యే పెత్తనం అంతా అత్తదేనట. అసొంటి ఝాన్సీ రెడ్డి గిట్లా అయిపోయింది. ఆఖరికి నేను ఎమ్మెల్యే అత్తను అని చెప్పినా అత్తవైనా మామవైనా పంపేది లేదు అన్నట్టు బారిగేట్లకు బయటనే ఉంచిండట. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరల అమ్మవారి దర్శనం కోసం మస్తు తిప్పల పడ్డదట. కొందరు కోపం వచ్చిన సెక్యూరిటీ పోలీసులు ఆగమని చెప్పిన కదా ఎందుకు ఊకే ఊకే చెప్తావని కసినట్టే చూసిండట. పాపం చాలా సేపు అట్లనే బయటనే నిలబడ్డదట మేడం. మైకు చేతికిస్తే మా కాంగ్రెస్ సర్కారు మస్తు మంచిగా పాలన చేస్తున్నదని చెప్తున్న మేడం కు కామన్ పబ్లిక్ పడే తిప్పలు రుచి తెలిసిందట. చింతాకు మందం సందు లేకుండా ఒత్తుకునే ఇంత రద్దీ నడమ నుంచి పోయి తల్లిని దర్శించుకునుడు ఎంత తిప్పలో అర్థమైందట. మంచి ఏర్పాట్లు చేసినామని చెప్పే కాంగ్రెస్ సర్కారు గొప్పతనం అర్థమైందట. రాష్ట్రంలో తనకున్న పత్యార ఏంటిదో కూడా తెలిసిపోయిందట. అమెరికా దేశం పౌరసత్వం ఉండి ఎమ్మెల్యే కాకపోయింది గాని అదే లేకుంటే ఈ సెక్యూరిటీ పోలీసులే చుట్టూ నిలబడి సీదా మహంకాళి అమ్మవారి దర్శనం చేయించేటోళ్ళు కావచ్చు. ఎంత హాలైపాయే ఝాన్సీ రెడ్డి, ఎంత ఘోరమైపాయే మేడం పరిస్థితి అని అనుకుంటున్నారట పాలకుర్తి పబ్లిక్. నేనేమో అనుకున్నా గాని కాంగ్రెస్ పార్టీ మస్తు గ్రేటు. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే అంతకన్నా గ్రేటు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన కొత్తలా కొద్దిగా అనుమానం పడ్డా గాని వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు, చేసేదే చెప్పిండ్రు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు అన్నట్టే ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుండెనో అచ్చం అసొంటి రోజులే తీసుకొని వచ్చిండ్రు. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడేటోళ్ళు అనిపిస్తున్నది. చూడర్రి వాళ్ళ ఘనకార్యాలు ఎట్లున్నాయో. దొరగారి పెళ్ళం సూపుకు సక్కనిది, గుణంలా ప్రేమ గల్లది గాని ఇంటి ముందడికి పోతే ఎవ్వలను ఓర్వదన్నట్టే ఉన్నది కాంగ్రెస్ సర్కారు ముచ్చట. ప్రేమకు మాత్రం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం. కానీ అసలు కాడికొచ్చేసరికి రైతులకు యూరియా ఇచ్చేంత శక్తి లేదు సర్కార్ దగ్గర. చూడుర్రి రైతు రాజ్యం ఎంత తేజోమయంగా విరజిల్లుతున్నదో. ఆధార్ కార్డులు, ఖాళీ బస్తాలు, చెప్పులు, చెంబులు, షాట్లు, ఇంట్లో ఇంకేమన్నుంటే అవి కూడా తీసుకొచ్చి లైన్ లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది మన గొప్ప కాంగ్రెస్ సర్కారు. ఇంతకంటే మంచి ఇందిరమ్మ రాజ్యం ఇంకెక్కడ ఉంటది చెప్పుండ్రి. గతంలో కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎరువు బస్తాలు అందుబాటులో ఉంచిండు గాని ఈసొంటి రోజులు తీసుకురాలేకపోయిండు. ఇంతటి ఇలువగల్ల రైతులను రాజులు చేసే రోజులను తీసుకొచ్చుడు ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. రేవంత్ రెడ్డి లాంటి సమర్థ ముఖ్యమంత్రికే శాతనైతది యూరియా కోసం పడిగాపులు కాసే రోజులు తీసుకొచ్చుడు. ఒక్క మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పొగుళ్లపల్లి అనే ఊర్లనే కాదు, యూరియా కష్టాలను మొత్తం తెలంగాణలో తీసుకొచ్చిండు. బాహుబలి పార్ట్ 1 లా అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపిందనే డౌట్ సినిమా అభిమానులను వేధించినట్టు తెలంగాణ రైతులను మాకు యూరియా ఎప్పుడొస్తదనే అనుమానం రోజు రోజుకు పెరిగేటట్టు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇంతటి గొప్ప పాలకుడు ఎవరుంటారు దేశంలా? ఎంతైనా సీఎం రేవంత్ రెడ్డి సారు గ్రేట్ అంటున్నారు యూరియా కోసం ఎదురు చూసే రైతన్నలు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.